చిన్న గీత పడిందని నిలబడి ఏడుస్తావు. దొరకని సానుభూతి కోసం నన్నే వెతుకుతావు. జాలి కావాలి, నేను నీ పాత్ర పోషించాలా? అరరపడి తలుపులనే మూసేయాలా? ఎమర్జెన్సీలా నా పేరే పిలుస్తావు. నీ ఆధారపడే అలవాటుతో నా సహనాన్ని పరీక్షిస్తావు. నీ ఊహ నొప్పి గురించి నాకు పట్టింపు లేదు. నీ గీతలతో వర్షంలో వెళ్ళి ఏడు. నువ్వు చేసిన గందరగోళం నేలపై కనిపిస్తోంది. నువ్వు ఆడిన ఆటలన్నీ నాకు తెలుసు. మరి నోరు తెరిచి మళ్ళీ ఫిర్యాదు మొదలు పెడతావు. హద్దులు దాటి నా గీతనే దాటేస్తావు. ఎందుకని నేను నీ నరస్ని కాదు, నీ పని మనిషిని కాదు. సానుభూతి రైలు ఇవాళ రావడం లేదు. నీ బెల్ట్ నువ్వే పెట్టుకొని భోజనం నువ్వే చేసుకో. నీ బాధను దార్చడానికి నేను ఇక్కడ లేను. నిజమే కాచే ఆ చిన్న గాయాలన్నీ శ్రద్ధ కోసం చేసే నాటకాలే కదా మరి. బ్యాండేజ్ వెతుకు, ఉతకర్ర వెతుకు, నిజం చెప్పాలంటే నాకు అంతగా పట్టదు. అవు క్లినిక్ మూసివేసింది, డాక్టర్ బయటికి వెళ్ళాడు. ఇక నీ సమస్యను నువ్వే చూసుకో. అదే నేను చెబుతున్నది. నేను నీ నర్స్ని కాదు, నేడు నీ నర్స్ని కాదు. ఇలా ఫిర్యాదు చేస్తే ఇంకా పరిస్థితి చెడిపోతుంది. లేదు, నేను నీ నర్స్ని కాదు. నీ కాళ్ళు పని చేస్తున్నాయి, నీ చేతులు పని చేస్తున్నాయి. ఇదిగో నీ కొత్త వాస్తవం, ఇక బాధ్యత నీదే. సోఫాలో కూర్చొని ఆశలు ఇస్తూ ఉంటావు. ప్రతిరోజు నేను భోజనం తెచ్చి పెట్టాలని చూస్తాను.